మనం చనిపోయాక మరి నలుగురైనా మన ఈ గురించి మంచిగా వదిలిపెట్టు ఎంతమంది అయితే మాట్లాడుకోవాలనుకుంటారు. బంధువులు ఉన్నారు, కానీ మరి ఇక్కడ నా కానీ తల్లి ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రవర్తన, వాళ్ళందరితో కూడా ప్రేమ, చాలా తను ప్రేమగా కష్టపడే ఆప్యాయతగా తత్వం, కష్టపడి అందరినీ తన పలకరింపులో బిడ్డలకి కానీ ఎలాంటి జీవితం ప్రేమించడంలో కానీ ఇచ్చిందో ఎంతో ఆ ఏరియా మొత్తం నా తల్లి గురించి ఆ, మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడిన ఆప్యాయత ఉంటుంది. మాటల్లోనే ఈ యొక్క వీడియో మనందరం కూడా మీరు కూడా ఎవరైనా వినాలి అని ఉంటే వినండి. ఆ విని అక్క ఏ తల్లిని విధంగా ప్రేమించండి. ప్రేమగా ఉంది, తల్లిని ఏ విధంగా మనపూర్వకంగా అందరిని మనం ప్రేమిస్తుంది, ఎలాంటి బాధ పెట్టకూడదు చర్చికి అనేది వస్తుంది. తెలుసుకోండి. తల్లి చర్చికి మన వచ్చి కూడా శ్రేయస్సు, మన చాలా క్షేమము సంతోషంగా ఉంటుంది. బాధలు తను ఎప్పుడు కూడా కోరుకుంటుంది. చెప్పుకోదు. ఎవ్వరు కూడా తల్లిని మాత్రం బాధ పెట్టద్దు. పిల్లల్ని కష్టపడి, నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఈ భార్యాభర్తలు ఇద్దరు పడ్డ కష్టం అయితే నాకు తెలిసి ఎవరు చూసి కూడా ఉండరు. అంత కష్టజీవులు అడుగుతారు పాపం. మళ్ళా కొంతకాలానికి మామయ్య ఇంట్లోనే అక్కన ఇంట్లో పెట్టి పాపం ఆయన పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు